హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది. ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి. మన హెయిర్కి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో నేను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మ్యాక్సిమం మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్సే మనం యూజ్ చేసుకోవచ్చండి. సో నేనేమి యూజ్ చేశానంటే గోరెంటాకు, కరివేపాకు, మందార పూలు, మందార ఆకు, మెంతులు అండి. మెంతులు నానబెట్టుకోవాలి ముందు రోజు నైటే. అలాగే గుంట గలగరాకు, అలాగే కలమంద అండి. సో ఇవన్నీ ఎందుకంటే మనకి డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, లేకపోతే స్టిక్కీ హెయిర్ ఉంటుంది చాలామందికి, కొంచెం చిక్కులుగా ఉంటుంది. సో అలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ మనకి బాగా యూజ్ అవుతాయి. సో మందార పూలు అయితే నా దగ్గర కొన్ని వాడిపోయాయి, అలాగే కొన్ని ఫ్రెష్గా కూడా ఉన్నాయి. సో రెండు కలిపి అయితే వేశాను. అలాగే గుంట గలగరాకండి. గుంట గలగరాకు అయితే మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఇది. ఎందుకంటే మనకి ప్రతి ఆయిల్లో ఈ గుంట గలగరాకు అనేది వేస్తారు. ఇది ఎందుకంటే జుట్టు బ్లాక్ అవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. ఈ కరివేపాకు కూడా మనకి జుట్టు నల్లగా అవ్వడానికి, అలాగే మనకి డాండ్రఫ్ ఉంటుంది కదా, డాండ్రఫ్ సమస్య అయితే పోవడానికి. అలాగే మెంతులు అండి. మెంతులు అనేది మనకి హెయిర్ని సిల్కీగా చేస్తుంది. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ అయితే వేసుకోవాలి. ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. సో ఈ విధంగా బరకగా అయినా సరే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మందంగా ఉండే గిన్నె కానీ, కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అందులో మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో మీరు ఏది యూజ్ చేసినా సరే ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే 2 డబ్బాల వరకు అయితే పారాషూట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది ఎక్కువగానే రెడీ చేసుకుంటున్నానండి. మనకి మందారాకు, కరివేపాకు అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో గుంటగలగరాకు అయితే దొరకడం కష్టం కదా, అందుకోసమని ఊరి నుండి తెప్పించాను. అందుకోసమని ఎక్కువగానే ఆయిల్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ని అయితే మనం హీట్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాతే మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాతే మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అంతా ఈ పేస్ట్లో ఉన్న రసాన్నంతా పీల్చుకునేదాకా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆయిల్ కలర్ అంతా చేంజ్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ని మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మనం డైలీ ఎలా అయితే అప్లై చేస్తామో అదే విధంగా పెట్టుకోవచ్చు. ఈ ఆయిల్ని వడకట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం రెగ్యులర్ ఆయిల్ లాగానే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ అయితే ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా బాగా దగ్గరగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బాగా దగ్గరగా అయిపోయింది. ఈ ఆయిల్ అంతా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే వేసిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని మనం పట్టుకొని చూసినట్లయితే ఇలా మెదిగిపోవాలండి. మెదిగిపోతేనే మనకి ఆయిల్ అంతా ఉడికిపోయినట్టు, రసం అంతా పీల్చుకున్నట్టు. చూసారు కదా, ఇక్కడైతే ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. సో ఇదండి ఆయిల్. చల్లారబెట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. మనం వేసిన పేస్ట్ ఉంది కదా, చూసారు కదా, కలర్ అంతా ఈ విధంగా బ్లాక్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఏదైనా డబ్బాలో మనం ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని అయితే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే. ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ ఆయిల్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఆయిల్ని అయితే అందరూ ట్రై చేయండి. సో నేను కూడా ఆయిల్ అయితే వాడుతున్నాను. ఈ ఆయిల్ వాడిన తర్వాత నా జుట్టు ఎలా ఉందనేది నేను వీడియో అయితే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.